మేము సూర్యాపేట గ్రామం మేము సూర్యారావుపేట గ్రామం నుంచి మాట్లాడుతున్నాం. నా పేరొచ్చేసరికి వాసంశెట్టి దుర్గాప్రసాద్. అసలు మాట్లాడేది ఏంటంటే, గత 4 నెలల నుంచి కాళేశ్వరి ఫ్యాక్టరీ అనే ఆయిల్ ఫ్యాక్టరీ నుంచి మాకు విపరీతమైన బూడిద గాని, డ్రైనేజ్ ప్రాబ్లమ్ గాని చాలా విపరీతంగా పడుతుంది. చాలా నేను పీజీఆర్ఎస్ కేస్ కూడా వేశాను. అలానే మేమొచ్చి ఇక్కడ ప్రొటెస్ట్ కూడా స్టార్ట్ చేసాం. కానీ ఏ పరిష్కారం లేదు. బూడిదనేది 4 నెలల నుంచి ఏ విధంగా పడుతుందంటే, నాన్ స్టాప్. అంటే తిన్న తిండిలోనే పడుతుంది. మేము తాగే వాటర్‌లో కూడా చాలా విపరీతంగా పడుతుంది ఈ బూడిద. ఎందుకంటే ఏదైతే ఈ కాళేశ్వరి ఫ్యాక్టరీ నడిపిస్తుందో యాజమాన్యం ఈఎస్‌పీ అనేది వాళ్ళ దగ్గర లేదు. అది ఆల్రెడీ డ్యామేజ్‌లో ఉంది. వాళ్ళు దాన్ని రిపేర్ చేయకుండానే ఏదైతే బాయిలర్ ప్లాంట్ ఉందో ఆ ప్లాంట్‌ని నడిపిస్తున్నారు. మేము క్వెషన్ చేసాం హెచ్ఆర్‌ని గాని, జీఎం గారిని గాని మేము క్వెషన్ చేసాం. దానికి ఏదైతే మా ప్రాబ్లమ్ ఉందో ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్ దొరకట్లేదు. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా. మేము న్యాయపూర్వకంగా ఎళ్ళాం. అలానే మా ప్రొటెస్ట్ కూడా ఈరోజు చేయడం జరిగింది. ఒక వారం రోజులు గడువు అడగడం జరిగింది. ఎవరైతే జీఎం గారు ఉన్నారో, అలానే హెచ్ఆర్ గారు ఉన్నారో, మా తిమ్మాపూర్ ఎస్ఐ గారు చేతుల మీదుగా మాకు గడువు ఇవ్వడం జరిగింది. ఈ వారం రోజుల్లో పూర్తయిన తర్వాత 11వ తారీఖున ఏదైనా సరే సమస్యొస్తే మళ్ళీ ప్రొటెస్ట్ చేసుకోమని మాకు పర్మిషన్ ఇచ్చారు. ఇంతే చాలు, ఇంకేమైనా మాట్లాడాలా? మీడియా మిత్రులకి ఇప్పుడు సూర్యారావుపేట పరకాల నుంచి విలేజర్స్ తమ ఫ్యాక్టరీ రావడం జరిగిందండి. సో వాళ్ళ మెయిన్ ఇష్యూస్ ఏంటంటే మా బాయిలర్లో చిమ్నీ నుంచి కొద్దిగా యాష్ ఎమిషన్స్ వస్తాయని చెప్పారు. ఓకే, నెక్స్ట్ ఏమో ఈ కెనాల్ ఇష్యూలో కొద్దిగా స్మెల్ వస్తుందండి అని చెప్పారు. సో దానికి ఆల్రెడీ మేము బాయిలర్ చిమ్నీకి ప్రికాషన్స్ ఏం తీసుకున్నారో ఆల్రెడీ మేము ఆర్డర్ చేసుకున్నామండి. ఒక కన్సైన్మెంట్ ఆల్రెడీ వచ్చేసి ఉంది. రెండో కన్సైన్మెంట్ వితిన్ 2-3 డేస్లో వస్తుంది. మా జీఎం గారి ప్రకారం 11వ తారీఖు మేము ప్లాంట్ ఆపుతాము, వాళ్ళకి కమిట్మెంట్ ఇచ్చాము. ఓకే, 11 మార్నింగ్ కమిట్మెంట్ ఇచ్చాము. అది ఎరక్షన్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ 1.5 మంత్ ఆర్ 2 మంత్స్ తర్వాత మళ్ళీ ప్లాంట్ రీస్టార్ట్ చేస్తున్నాం చిమ్మిన వరకు. ఇంక ఇరిగేషన్ కెనాల్ వచ్చేటప్పటికి ఇరిగేషన్ కెనాల్ టువర్డ్స్ కమ్మవారి నుంచి అలాగా NH5 క్రాసింగ్ ఉంది రోడ్డు మనకి కెనాల్ ఇది. సో అది జంక్ అయిపోయి ఫ్రీ ఫ్లో లేదు. దానికి మేము రికమెండేషన్ ఇచ్చాము, ఏపీఐసి ఇచ్చాము, ఇరిగేషన్ మన డి పిఠాపురం ఇచ్చాము, ఈ పెద్దాపురం గారికి ఇచ్చాము, ఎస్సీ దేవరేశ్వరం గారు కూడా మేము రిప్రజెంట్ ఇవ్వడం జరిగిందండి. సో వాళ్ళు సర్వే చేసి సో దానికి సొల్యూషన్ చూపిస్తామని చెప్పారు. సో మళ్ళీ రిప్రజెంట్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి, ఎస్ఐ గారు కానీ లేకపోతే కలెక్టర్ గారు కానీ. మేము కూడా మా ఇండస్ట్రీ నుంచి కూడా రిప్రజెంట్ ఇవ్వడం జరుగుతుంది. మాకు కూడా సొల్యూషన్ కావాలండి. ఇప్పుడు మా రైన్ వాటర్, మా ఎఫ్లెంట్ వాటర్ మేము అయితే ఈడీపీకి తీసుకుంటాం. సో మా రైన్ వాటర్ బయట వెళ్ళడానికి కూడా మాకు సొల్యూషన్ కావాలి. సో దాని గత ఈ ఫ్యాక్టరీ పెట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు కూడా దీని మీద ఏం చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారండి. లేదండి, ఎప్పుడు కూడా ఇష్యూస్ లేవు. బట్టి బాగా యాక్ట్ బాగా వచ్చేస్తుంది. అదే అక్కడ బ్యాక్ ఫోల్డర్ పోవడం వల్ల అది వీళ్ళు యాక్సిడెంట్ చేయకముందే 1 మంత్ బిఫోరే మేము ఆర్డర్ పెట్టడం జరిగింది. అంటే అధికారుల నిర్లక్ష్యం అంటారు అయితే ఏదండి అధికారులు కానీ లేదంటే ఫ్యాక్టరీకి సంబంధించిన అధికారుల నిర్లక్ష్యం అంటారా? అదే నిర్లక్ష్యం చెప్పినా ఈ సొల్యూషన్ తీసుకురాకపోవడం కారణం అధికారుల నిర్లక్ష్యం. అది ఫ్లో చూడాలి. వాళ్ళు కూడా సర్వే చేస్తున్నారు. వాళ్ళు ఆ ఫ్లో చూసి దాన్ని సొల్యూషన్ తీసుకొచ్చి తెలియజేసి అన్నాడు సార్. ఇంకా 1 మంత్ నుంచి మేము ఫాలోఅప్ చేస్తాం సార్. పొల్యూషన్ ఏం సమస్య లేదండి. మేడం వచ్చి వాళ్ళు శాంపిల్స్ ఇస్తున్నారు. వాళ్ళకి లెటర్ మాకు షో కాదని ఇచ్చారు, దాన్ని రిప్లై ఇస్తాం. మరి సో అలాగే శాంపిల్స్ తీసుకొని వెళ్ళినారు. శాంపిల్స్కి మేము పే చేయవలసింది. ఇరిగేషన్ అధికారులకి కంప్లైంట్ ఇచ్చి నెల అయిందండి. నెల అయిందండి. నెల ఫాలోఅప్ చేస్తాం, కంటిన్యూ ఫాలోఅప్ చేస్తాం. ఎస్సీ గారి దగ్గర కూడా మన కలెక్టర్ ఆఫీస్లో కూడా ఉంటే కలిసాము. సో మేము వాళ్ళు ఫాలోఅప్ చేసి దానికి పర్మనెంట్ సొల్యూషన్ అడిగాము. గ్రామస్తులు అనేది ఏంటంటే అండి, మీరు వదిలే వాటర్ వల్ల ఆ బూడిద వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అని అంటున్నారు. అవన్నీ కూడా అలాగే వస్తుందండి. ఇప్పుడు కెనాల్ ఇష్యూ మీద కూడా మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఏపీఐసికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది చెప్పాము కదా. సో వాళ్ళు మాకు చెప్పింది ఏంటంటే NH5 రోడ్ ఫార్మేషన్ అవుతుంది కదా, హైవేలో NH5 వాళ్ళు ఏపీఐసి డ్రైన్స్ కంటే 1 మీటర్ అప్స్ట్రీమ్లో కట్టారు వాళ్ళు. సో ఏపీఐసి డ్రైన్ ఫ్రీ ఫ్లో లేదు అక్కడ. ఆ ఫ్రీ ఫ్లో లేకపోవడం వల్ల మొత్తం ఈ కెనాల్ అంతా కూడా జామ్ అవ్వడం జరుగుతుందండి. అది వాళ్ళు సర్వే చేసుకొని దానికి సొల్యూషన్ చూపించమని గవర్నమెంట్ నుంచి కూడా మేము కోరుతున్నామండి. ఎవరు చెప్పారు సార్ హైట్లో ఉందని? హైట్లో ఏపీఐసి అండ్ ఇరిగేషన్ బోత్ ఆర్ యాక్సెప్టెడ్. అండ్ ఎందుకంటే ఉన్న ఫ్లోకి దానికి అప్ స్ట్రీమ్లో ఉంది. అక్కడ ఏపీఐసి కెనాల్ ఇప్పుడు డౌన్ స్ట్రీమ్లో ఉంది. సొల్యూషన్ ఏంటంటే మాకు అదే దాన్ని సర్వే చేసి తీసుకుంటామండి. సర్వే చేసి మీకు సొల్యూషన్ తీసుకొస్తామన్నారు. అండ్ 1 మంత్ మేము రిప్రజెంట్ అవ్వడం జరుగుతుంది అందరికీ, ఇరిగేషన్కి ఏపీఐసి కూడాను. సో మాకు మన ఇండస్ట్రీ తిరగాలంటే 10 మందికి ఉపాధి కల్పించాలంటే ఇండస్ట్రీ తిరగాలి. గవర్నమెంట్ పాలసీ కూడా అదే కాబట్టి దానికి మాకు కూడా గవర్నమెంట్ కూడా సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాము. సో
ఇండస్ట్రీ ఇక్కడ ఇంచుమించుగా 200-300 కుటుంబాలు ఎంప్లాయీస్ పనిచేస్తారు. 200-300 కుటుంబాలు అంటే ఎంప్లాయీస్ అంటే ఇంచుమించుగా 500-600 మంది బతుకుతున్నారు దీని మీద. సో ఉపాధి పొందుతున్నారు. సో వీళ్ళందరూ కూడా సమన్యాయం చేసి మాకు డిపార్ట్మెంట్ కూడా గవర్నమెంట్ కూడా సపోర్ట్ కావాలండి. సో ఫర్దర్గా ఇలాంటి ఇష్యూస్ లేకుండా చూసుకునే బాధ్యత మాది కూడా ఉంటుంది. ఓకే. సో గవర్నమెంట్ కూడా సపోర్ట్ కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.